ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరోసారి నిరాశ తప్పలేదు. బెయిల్ పిటిషనర్లపై తీర్పులను రిజర్వ్ చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ మే 2కు వాయిదా పడగా, ఈడీ కేసులోని బెయిల్ను మే 6కు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. ఇక విచారణలో భాగంగా కవితకు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది ఈడీ. సుదీర్ఘ సమయం పాటు వాదనలు వినిపించిన ఈడీ లిక్కర్ పాలసీలో కవిత చెప్పిన అంశాలనే చేర్చాలని వెల్లడించింది. ఈ స్కామ్లో భారీగా లాభపడింది ఇండో స్పిరిట్ నే చెప్పుకొచ్చింది. ఇక బుచ్చిబాబు వాట్సాప్ చాట్స్ ను కోర్టు ముందు ఉంచింది ఈడీ. ఇక ఈడీ వాదనలపై రిజైనర్డ్ లిఖితపూర్వకంగా ఇస్తామని కోర్టుకు తెలిపారు కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కవితకు మరోసారి కూడా బెయిల్ నిరాకరణకు గురైనట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. అంటే గత 3 రోజులుగా కూడా ఈ మనీ లాండరింగ్ కేసు సంబంధించి బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతూ వస్తుంది. ఈ రోజు ఈడీ వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. అయితే ఈడీ వాదనలు ముగిసిన తర్వాత ప్రతిగా మా వాదనలు కూడా మరొకసారి వినాలంటూ కూడా కవిత తరఫున రితేష్ రాణా కోరిన నేపథ్యంలో లిఖిత పూర్వకంగా ఈ వాదనలు 2 రోజులుగా అంటే ఎల్లుండిలోగా ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ 2 రోజుల్లో తమ వాదనలు కూడా లిఖిత పూర్వకంగా ఇస్తామని తెలిపారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధించి అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయనేది ఈడీ తరఫున జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో కవిత ప్రస్తావనపై కోర్టుకు అంటే మొత్తం డీటెయిల్డ్ గా ఈడీ తరఫున న్యాయవాదులు వివరించారు. లైసెన్స్ అలాగే మార్జిన్ ఫీజు పెంచడంలో ఎటువంటి లాజికల్ కంక్లూజన్ లేకుండా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో రూపకల్పన చేశారనేది ప్రధానంగా తమ వాదన ద్వారా వినిపించారు. అంటే మద్యం పాలసీలో నూతనంగా తీసుకొచ్చిన మద్యం పాలసీలో మార్జిన్ అంటే లాభం అనేది 5% ఉంటే దాన్ని 12% పెంచారు. ఆ పెంచినది కూడా ఆ లాభాన్ని తిరిగి వెనక్కి పొందేలా ఢిల్లీ ప్రభుత్వం అక్కడ డ్రాఫ్ట్ అనేది రూపకల్పన చేసింది. అంటే 5% ఉన్న లాభాన్ని 12% అంటే సంవత్సరానికి 100 కోట్లలో లాభం వచ్చే విధంగా ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన చేశారు. ఈ వచ్చిన లాభాన్ని కూడా తిరిగి ఇచ్చేలాగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని తిరిగి ఇచ్చేలాగా కవితకు మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శరత్చంద్రరెడ్డి వీరందరి మధ్య ఒప్పందం కుదిరింది అనేది ప్రధానంగా ఈడీ తమ వాదన ద్వారా తెలియజేసింది. దానిలో భాగంగానే వెనక్కి తిరిగి ఇచ్చే దానిలో భాగంగా 100 కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయి అనేది ప్రధానంగా ఈడీ ఆరోపిస్తోంది. అనేక అభియోగాలను కూడా నమోదు చేసింది. ఇక పెంచిన లాభాన్ని తిరిగి వెనక్కి పొందేలా ఒప్పందం ఏ విధంగా అయితే కుదుర్చుకున్నారో ఈ ఒప్పందానికి సౌత్ గ్రూప్ కేజ్రీవాల్ కు సౌత్ గ్రూప్ కు మధ్య విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించారు అనేది గతంలో వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా కూడా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అంటే ఈ కొత్త పాలసీ అనేది కొందరికే లాభం చేకూర్చింది. అంటే గతంలో ప్రభుత్వ హయాంలో ఉన్న లిక్కర్ పాలసీ అనేది 2021-22 వచ్చినప్పటికీ ప్రైవేట్ పరం చేయడం ద్వారా 9,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి లాభం వస్తుందని ఆశించిన కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసింది. ఈ పాలసీ ద్వారా కొందరికి మాత్రమే లాభం చేకూరింది అనేది ఈడీ తెలియజేస్తుంది. దానిలో భాగంగా అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఈ బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యాపారంలో ఇండో స్పిరిట్ కీలకంగా వ్యవహరించింది. ఇండో స్పిరిట్ లోనే 33% అనేది దాదాపు 32.95% కవిత అరుణ్ రామచంద్ర పిల్లని మధ్యవర్తిగా ఉంచి కొనుగోలు చేసింది అనేది ఈడీ ఆరోపిస్తోంది. దానిలో భాగంగానే మాగుంట శ్రీనివాసరెడ్డి గాని ఇటు మాగుంట రాఘవరెడ్డి కూడా ఇద్దరు కూడా కీలక స్టేట్మెంట్లు ఇచ్చారు. స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత వారు అప్రూవర్ గా మారారు. ఇక సుప్రీంకోర్టులో లిక్కర్ కేసు సంబంధించి ఇప్పటి వరకు ఎవరికి కూడా కేసు ఉన్న వాళ్లకు బెయిల్ లభించలేదు అనేది ప్రధానంగా ఈడీ తెలిపింది. ఇక లిక్కర్ వ్యాపారం కోసం ఢిల్లీ సెక్రటరియట్ లో కేజ్రీవాల్ మాగుంట శ్రీనివాసులు గతంలో కలిశారు. దానికి సంబంధించి కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా తన వాదనను తాను వినిపించే సందర్భంలో ఈడీ కస్టడీలో ఉన్న సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా తెలిపారు. అంటే ఒక ట్రస్ట్ ను నెలకొల్పడానికి తనకు భూమి కావాలంటూ తనను కలిశారని, కానీ దాని తర్వాత పరిణామాల నేపథ్యంలో రివర్స్ అయ్యారనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా తన వాదనల ద్వారా తెలియజేశారు. ఇక కేజ్రీవాల్ సూచన మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కల్వకుంట్ల అంటే కే కవితను కలిశారనేది ఈడీ అభియోగాలు నమోదు చేసింది. దానికి సంబంధించి వాదనలు కూడా వినిపించింది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ భాగస్వామ్యం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈ 100 కోట్ల రూపాయలు కూడా మాగుంటను అడిగారు కవిత అనేది ప్రధానంగా ఈడీ ఆరోపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ కేసు సంబంధించి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాదనలు ముగిశాయి. తీర్పును 6వ తేదీకి రిజర్వ్ చేశారు. గతంలో సిబిఐ కేసుకు సంబంధించి కూడా తీర్పును రిజర్వ్ చేశారు. సిబిఐ కేసు ఢిల్లీ లిక్కర్ పాలసీ
సిబిఐ కేసులో ఏప్రిల్ 2వ తేదీకి మే 2వ తేదీకి, అలాగే ఈడీ కేసులో మే 6వ తేదీకి తీర్పును రిజర్వ్ చేశారు. మే 7వ తేదీతో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతోంది. ఈ నేపథ్యంలో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తారా లేదా 2-6 తేదీల్లో బెయిల్ లభిస్తుందా, అంటే మళ్ళా కవితకు జైలా లేదా బెయిలా అనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటు కవిత వర్గం మాత్రం ఉత్కంఠ ఎదురు చూస్తుంది. కానీ ఈడీ సిబిఐ మాత్రం ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఈడీ సిబిఐలు కూడా తమ వాదన ద్వారా కోర్టు దృష్టికి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు కేసులు కూడా తీర్పును మే 2, 6వ తేదీకి రిజర్వ్ చేశారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.